దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరంలో జనవరి మాసము 23వ తేదీ శుక్రవారము క్రీస్తు ప్రభుల వారు మరి మన జీవితంలో చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మరి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ నూతన సంవత్సర వాగ్దానములను ధ్యానిస్తూ ఉన్నాం. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోని మొదటి 11 వచనాలు, యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయంలో ఉన్న 11 వచనాల్లో మరి దేవుని వాగ్దానములను మనం ధ్యానిస్తున్నాము. మరి పాడైన స్థలములను మీరు తిరిగి కట్టెదరు, పట్టణములను నూతనముగా స్థాపించెదరు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయుదురని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనములో దేవుడు గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ 2026వ సంవత్సరంలో గాడ్ ఈస్ ప్రామిసింగ్ us he is going to rebuild our desolated places, desolated cities. మరి అలాగున పాడైన స్థలములను, పురాతనమైన పట్టణములను, అలాగే శిథిలమై ఉన్నటువంటి పురములను దేవుడు తిరిగి కడతానని వాగ్దానం చేశాడు. అనగా మన ఆత్మీయ జీవితంలో పాడైపోయినటువంటి ప్రార్థన జీవితము, మరి దేవుని సన్నిధిలో గడపలేనటువంటి ఆత్మీయ జీవితము, దేవుని వాక్యమును ధ్యానించలేనటువంటి స్థితి, దేవుని సహవాసము నుంచి దూరమైనటువంటి స్థితి, తద్వారా దేవుని ఆలయమైనటువంటి మన దేహము మరి దేవునికి నివాస యోగ్యముగా లేకుండా పోయింది. అయితే నీవు దేవునికి అప్పగించుకుంటే దేవుడు దాన్ని తిరిగి నిర్మిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా రెస్టోరేషన్. మరి దేవుడు నీవు కోల్పోయిన వాటిని తిరిగి నీకు అనుగ్రహిస్తాను, నీవు కోల్పోయిన వాటిని నీవు తిరిగి పొందుకుంటావు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాము. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. అంతేకాదు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు నిత్యానందమునకు కర్తలగుదురు. హల్లెలూయా. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఫర్ యువర్ షేమ్ you shall have double, and for confusion they shall rejoice in their portion. Therefore in their land they shall possess the double, everlasting joy shall be unto them. Hallelujah. ప్రియులారా, మరి ఈ 2026వ సంవత్సరంలో God is promising restoration for our lives. దేవుడు ఏదైతే నీవు కోల్పోయావో, దేవుని సన్నిధానంలో నీవు జీవించడం మూలాన దేన్నైతే నీవు కోల్పోయావో, అన్యాయంగా మరి శత్రువు నీ యొద్ద నుంచి దేన్ని తీసుకెళ్ళిపోయాడో, నీకు రావలసినటువంటి ఘనతను, నీకు రావలసినటువంటి ఐశ్వర్యమును, నీకు రావలసినటువంటి భాగమును దోచుకెళ్ళినటువంటి శత్రువైనటువంటి సాతాను నుంచి మరి దేవుడు నీవు కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి నీకు అనుగ్రహిస్తానని అంటూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ప్రామిసింగ్ ద రెస్టోరేషన్ ఫర్ హిస్ చిల్డ్రన్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
ఈ 2026వ సంవత్సరంలో దేవుడు ఇదిగో మీరు పొందిన అవమానములన్నిటికీ ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. డబుల్ ఫర్ యువర్ షేమ్, డబుల్ ఫర్ యువర్ షేమ్, డబుల్ ఫర్ యువర్ ట్రబుల్. మీరు పొందిన అవమానములకు, మీరు పొందిన శ్రమలకు రెట్టింపు ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. అంతేకాదు, యూ విల్ బీ కాల్డ్, యూ షల్ బి నేమ్ ద ప్రీస్ట్ ఆఫ్ ద లార్డ్. మీరు దేవుని యాజకులు అనబడతారు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని సన్నిధానంలో మరి నీవు చేస్తున్నటువంటి సేవనంతటిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో నీవు చేస్తున్న పరిచర్యనంతటిని, నీవు పడుతున్న కష్టమంతటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు యెహోవా యాజకులు అనబడుదురు. ye shall be named priests of the Lord. The men shall call you the ministers of our God. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో మరి దేవుడు మనలను యాజకులుగా నిలబెడతానంటున్నాడు. మన జనులు మనను పరిచారకులుగా మరి వారు గుర్తిస్తారు. దేవుని పిలుపుకు నీవు లోబడి జీవిస్తే దేవుడు తన యాజకుడుగా నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేవుడు తన పరిచారకుడిగా మిమ్మల్ని వాడుకుంటాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి దేవుడు నీకిచ్చినటువంటి పిలుపు, దేవుడు నీకిచ్చినటువంటి పిలుపు ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మరి తిరిగి నిలబెడతానంటున్నాడు. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసాము, మీరు కోల్పోయినటువంటి సంవత్సరముల పంటనంతటిని మీకు మరలా ఇచ్చేదనంటున్నాడు. ఐ విల్ రిస్టోర్ యూ ద ఇయర్స్ దట్ ద లోకస్ హ్యాస్ ఈటెన్, the canker worm and the caterpillar and the palmer worm, my great army which I sent among you. ఇదిగో మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అంటున్నాడు. ప్రియులారా, నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేస్తావో దేవుడు నిన్ను మరి శత్రువుల చేతికి అప్పగిస్తాడు. దేవుడు నీ చిత్తానుసారంగా నీవు జీవించినప్పుడు, నీ చిత్తానుసారంగా నీవు నడుచుకున్నప్పుడు అది శ్రమలలోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది. అప్పుడు దేవుడు నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్ని మార్లు హెచ్చరించినప్పటికీ వారు దేవుని మాట వినలేదు. అందుకే మరి శత్రువుల చేతికి వారిని అప్పగించినప్పుడు వారు తిరిగి దేవుని సహాయం కొరకు, దేవుని కొరకు ఎదురు చూశాడు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ రెస్టోరేషన్ ఇన్ దేర్ లైఫ్స్. హల్లెలూయా. అయితే మీరు కోల్పోయిన వాటినంతటినీ, నీవు కోల్పోయిన సంవత్సరములనన్నిటినీ ఆయన తిరిగి నీకు ఇస్తానంటున్నాడు. నీవు కోల్పోయిన ఆరోగ్యాన్ని, స్వస్థతను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిస్తే, యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ విల్ రిస్టోర్ హెల్త్ అంటు thee and I will heal thee of thy wounds, saith the Lord, because they called thee an outcast, saying, this is Zion, whom no man seeketh after. నిన్ను ఎవరు లక్ష్య పెట్టట్లేదని నీవు అనుకుంటున్నావేమో. నీ గాయములన్నిటినీ ఆయన కట్టి, నీవు కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని, ఆ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి దేవుడు నిలబెడతానంటూ ఉన్నాడు. అంతేకాదు, నీవు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు తిరిగి ఇస్తానంటున్నాడు. చూడండి పిల్లరా, దావీదు ఏమంటున్నాడు? 51వ దావీదు కీర్తనలో మనం గమనిస్తే, 51వ దావీదు కీర్తన
12వ వచనము ఒకసారి చూద్దాం. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. రిస్టోర్ unto me the joy of thy salvation and uphold me with thy free spirit. Cast me not away from thy presence, O Lord, and take not thy Holy Spirit from me. దేవా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు నాకు కలుగజేసి నన్ను దృఢపరచు. రక్షణానందము. హల్లెలూయా. God will restore the joy of salvation in your life. నీ రక్షణానందాన్ని దేవుడు తిరిగి నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకు మరి దేవుడు ఈ యొక్క రిస్టరేషన్, ఎందుకు దేవుడు మరలా నీ జీవితాన్ని యథాస్థితికి తీసుకొని వస్తానంటున్నాడంటే, ప్రియులారా, నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నెరవేర్చడానికి, దేవుని పిలుపును నీ జీవితంలో మరి నెరవేర్చడానికి, నీవు దేవుని చిత్తానుసారముగా జీవించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. బట్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, who has called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered it a while, make you perfect, establish, strengthen, settle you. To him be glory and dominion forever and ever. Amen. మరి సర్వకృపానిధియగు దేవుడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి సంపూర్ణులుగా చేసి తిరిగి తన సన్నిధిలో నిలబెట్టడానికే, తన చిత్తాన్ని జరిగించడానికే, తన నిత్య మహిమలో మనమందరం పాలిభాగస్థులం కావడానికే దేవుడు మనలను మరలా స్థిరపరుస్తానంటున్నాడు. గాడ్ విల్ రిస్టోర్ us ఇన్ దిస్ ఇయర్ 2026. దేవుడు మరి 2026వ సంవత్సరంలో తిరిగి తన సన్నిధిలో మనలను నిలబెట్టి స్థిరపరిచి బలపరిచి తన రక్షణానందం మనకు అనుగ్రహించి, ఇదిగో మనం కోల్పోయిన సంవత్సరములను ఆ సంతోషము సమాధానము ఆయన సన్నిధి మన జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో సజీవ లెక్కలోంచి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచే కృపనిచ్చిన తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ సహాయము సహవాసము ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న ప్రభువా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కనికరం గల మా ప్రభువా, మరి మీ యొక్క రక్షణానందాన్ని మాకు తిరిగి దయచేయండి అయ్యా. మేము కోల్పోయినటువంటి సంవత్సరముల ఆశీర్వాదములు, మేము కోల్పోయినటువంటి మీ సన్నిధి, మేము కోల్పోయినటువంటి మీ సహవాసము, మేము కోల్పోయినటువంటి మీ ఆత్మీయ జీవితాన్ని అయ్యా ఈ నూతన సంవత్సరంలో తిరిగి మాకు అనుగ్రహించి మరలా మేమందరం మీ సన్నిధిలో స్థిరపరిచి బలపరచబడి అయ్యా మీ పిలుపుకు లోబడి మీ రాజ్య స్వార్థ పరిచర్యలో మేమందరం పాలిభాగస్థులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా పిరిబిడ్ల కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో స్థిరపరిచి బలపరిచి మీ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.